హాయ్ ఫ్రెండ్స్, నేను మ్యారీని మీరు చూసిన టెక్నికల్ తెలుగు ఫ్రెండ్స్. మనకు రెడ్మీ నుంచి అయితే ఒక చాలా అద్భుతమైన మొబైల్ అయితే వచ్చేస్తుంది. దాని గురించి అయితే తెలుసుకుందాం. దాని స్పెసిఫికేషన్ అయితే లీకేజ్ అయినా గట్రా స్పెసిఫికేషన్ మీతో షేర్ చేసుకుంటాను. దాని స్పెసిఫికేషన్ ఎలా ఉన్నాయో అయితే తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, కొత్తగా ఎవరైతే ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే అలా పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మొబైల్ విషయానికి వస్తే, మొబైల్ వచ్చి మనకి రెడ్మీ నుంచి రెడ్మీ నోట్ 14 Pro అని చెప్తున్నారు. ఇందులో మనకు రెండు మొబైల్స్ కూడా వస్తున్నాయి ఫ్రెండ్స్. 14 Pro ఒకటి, అలాగే 14 Pro Plus. అయితే మనం ఈ వీడియోలో చూసుకుంటే మాత్రం 14 Pro గురించి తెలుసుకుందాం. దాని స్పెసిఫికేషన్ ఏంటి, లీకేజ్ అయినాయి కానీ ఆ స్పెసిఫికేషన్ చూసుకుంటే చాలా బెస్ట్ స్పెసిఫికేషన్ అయితే ఉన్నాయి. ఆ స్పెసిఫికేషన్ అయితే తెలుసుకుందాం. అయితే ఇందులో మెయిన్ తెలుసుకోవాల్సింది ఏంటంటే డిజైన్ అని చెప్పుకోవచ్చు. డిజైన్ అయితే ఈసారి బ్యాక్ సైడ్ ప్యానల్ మొత్తం చేంజ్ అయిందని చెప్పుకోవచ్చు. ఏదైతే మీకు ఓపో నుంచి చూసుకుంటే మాత్రం ఓపో F27 Proలో మనం ప్లేస్లో ఏదైతే మనకు బ్యాక్ సైడ్ డిజైన్ అయితే ఉందో, మనకు కొంచెం బ్యాక్ సైడ్ లెదర్ ఫినిష్, మిడిల్లో మనకు కొంచెం ప్లాస్టిక్ బిల్డ్ క్వాలిటీ అయితే ఉందో, ఎగ్జాక్ట్గా ఇందులో కూడా మనకి ఎగ్జాక్ట్గా అదే డిజైన్ అయితే లభిస్తుంది. దాని డిస్ప్లే అనేది అలాగే దాని డిజైన్ అనేది ఒకసారి డిస్ప్లే మీద వేస్తాను చూడండి. మీకు ఎలా అనిపించిందో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దాని డిజైన్ గురించి మీ ఒపీనియన్ ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఇక డిజైన్ విషయం పక్కా పెడితే మనకు అందులో వాడిన ప్రాసెసర్ విషయం చూస్తే మాత్రం మీడియాటెక్ డైమెన్సిటీ నుంచి 7300 అల్ట్రా ప్రాసెసర్ లభిస్తుంది. ఈసారి అల్ట్రా ప్రాసెసర్ అని చెప్తున్నారు. కాకపోతే కొంచెం క్లాక్ స్పీడ్ ఇంప్రూవ్ చేసి అల్ట్రా ప్రాసెసర్ అనేది తీసుకొచ్చారు. పర్ఫార్మెన్స్గా చూసుకుని మాత్రం ఏదైతే మీడియాటెక్ డైమెన్సిటీ 7300 ప్రాసెసర్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంటుంది, ఎగ్జాక్ట్గా అదే పర్ఫార్మెన్స్ అనేది లభిస్తుంది. ఎందుకంటే క్లాక్ స్పీడ్ చూసుకుంటే కొంచెం ఇంక్రీజ్ అయితే ఉంటుంది మనకి. ఎందుకంటే క్లాక్ స్పీడ్ చూసుకుంటే మాత్రం 2.68 మీద క్లాక్ స్పీడ్ లభిస్తుంది. కాబట్టి కొంచెం బెటర్ ఎక్స్పీరియన్స్ అయితే లభిస్తుంది. గేమర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకైతే కొంచెం ప్లస్ పాయింట్ అని చెప్పుకోవచ్చు ప్రాసెసర్ అనేది. అలాగే మల్టీ టాస్కింగ్ ఎంత యూజ్ చేసినా కూడా మల్టీ టాస్కింగ్ అయితే ఇక్కడ తగ్గే ఛాన్సెస్ అయితే లేదని చెప్పుకోవచ్చు. అయితే హెవీగా మల్టీ టాస్కింగ్ చేసినా కూడా ప్రాసెసర్లో ఇక్కడ మనకి ల్యాగ్ ఇష్యూస్ అయితే జరిగే అవకాశాలు అయితే లేవు. కొంచెం బెటర్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఈసారి ఈ ప్రాసెసర్ అయితే చాలా బెస్ట్గా ఉందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఇక డిస్ప్లేకి వెళ్ళిపోతే మాత్రం 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే లభిస్తుంది. అలాగే 120 GPSతో లభిస్తుంది. అలాగే మనం చూసుకున్న మాత్రం ఇలా డిస్ప్లే వచ్చి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకు 1.5K రెజల్యూషన్తో పాటు కూడా లభిస్తుంది. కాబట్టి డిస్ప్లే ఓవరాల్గా అయితే చాలా బెటర్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే మనకి ఈసారి కర్వ్ డిస్ప్లే అయితే కాదు, మనకి ఇందులో ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుంది. అలాగే డిస్ప్లేలో చూసుకున్న ప్రొడక్షన్ వచ్చి మనకు కొన్నింగ్ వల్ల విక్టర్ 2తో ప్రొడక్షన్ అనేది లభిస్తుంది. డిస్ప్లేలో ఇంకా మనకు ప్లస్ పాయింట్ ఏంటంటే మనకు 3000 నిట్స్కి అయితే పీక్ బ్రైట్నెస్ ఉందని చెప్పుకోవచ్చు. సన్లైట్లో కూడా మనకు డిస్ప్లే కంఫర్టబుల్ అనేది చాలా అద్భుతంగా ఉంటాయని చెప్పుకోవచ్చు. కలర్ వైజ్గా చూసుకున్నా కూడా మనకు 1.5 బిలియన్ వరకు అయితే కలర్స్ అనేవి న్యాచురల్గా కనిపిస్తాయి. కాబట్టి కలర్స్ కూడా మనకి చాలా బెస్ట్ కలర్స్ అని చెప్పుకోవచ్చు. ఒకవేళ మీకు ఈ డిస్ప్లే నచ్చిందా నచ్చలేదో తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అవ్వండి. నన్ను అడిగితే మాత్రం డిస్ప్లే అయితే కొంచెం బెటర్ అనిపించింది అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే 6.7 ఇంచ్ AMOLED డిస్ప్లే కాబట్టి వీడియో పర్ఫార్మెన్స్గా మనకు డిస్ప్లే కొంచెం బెటర్గా ఉంటుంది. అలాగే మనకు బ్రైట్నెస్ చూసుకుంటే మాత్రం 3000 నిట్స్ పీక్ బ్రైట్నెస్ ఉంది కాబట్టి వీడియో పర్ఫార్మెన్స్ చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే మనకు సన్లైట్లో కూడా మనకు వీడియో అవుట్పుట్ అనేది కొంచెం బెటర్ వస్తే మనకి డిస్ప్లేలో మనకి స్మూత్నెస్ అనేది ఇంకా 120 HDPS కాబట్టి స్మూత్నెస్ అనేది కూడా కొంచెం బెటర్గా ఉంటుందని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి HDR10+ సపోర్ట్ కూడా ఉంది. కాబట్టి వైడ్ ఎలాంటి సపోర్ట్స్ కూడా ఉంటాయి. మనకి అమెజాన్ ప్రైమ్ ఇలాంటి వీడియోస్ మనం కంటెంట్ అనేది హెచ్డీలో చూసే అవకాశం ఉంటుంది. కాబట్టి చాలా బెస్ట్ డిస్ప్లే అని చెప్పుకోవచ్చు. ఈ డిస్ప్లే అయితే నాకైతే బాగా నచ్చింది. కాకపోతే ఒకటే డౌట్ అనేది, మీకు ఫ్లాట్ డిస్ప్లే అనేది కర్వ్ డిస్ప్లే అనేది ఇప్పటివరకు అయితే లీక్ అయితే జరగలేదు. నాకు తెలిసి మాత్రం ఇది వచ్చి మనకి ఫ్లాట్ డిస్ప్లే అయితే లభించే అవకాశం ఉందని నేను అనుకున్నాను. ఆ ఫ్లాట్ డిస్ప్లే లభిస్తే మాత్రం చాలా బెటర్గా ఉంటుంది. ఎందుకంటే కర్వ్ డిస్ప్లే తీసుకొచ్చుకునే వాళ్ళు ఫ్లాట్ డిస్ప్లే బెటర్ అని నా ఒపీనియన్. చూడాలి మరి మీ రెడ్మీ వాళ్ళు లాంచ్ చేసే టైంకి అయితే తెలిసిపోతుంది మరి కర్వ్ డిస్ప్లే అయినా ఫ్లాట్ డిస్ప్లే అనేది. మేబీ నేను అనుకునేది ఏంటంటే 100% అయితే ఫ్లాట్ డిస్ప్లే లభిస్తుందని నేను అనుకుంటున్నాను. మీ ఉద్దేశం ఏమంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక డిస్ప్లేలో ఇంకా ప్లస్ పాయింట్ ఏంటంటే మనకి డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ కూడా ఉంటుంది కాబట్టి కొంచెం బెటర్ అని చెప్పుకోవచ్చు. అలాగే ఓవరాల్గా డిస్ప్లే మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి ఫ్రెండ్స్. ఇక కెమెరా పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ ట్రిపుల్ కెమెరా లభిస్తుంది. మెయిన్ కెమెరా 50 MP, సెకండ్ కెమెరా వచ్చి 8 MP అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, థర్డ్ వన్ కెమెరా వచ్చి 2 MP మైక్రో కెమెరా. ఈ మూడు కెమెరా యూజ్ చేసుకొని బ్యాక్ సైడ్ 4K 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. స్టెబిలేషన్ వీడియో అయితే మనకు 60 FPS మొత్తం ఫుల్ HD 60 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. చాలా బెస్ట్ అవుట్పుట్ అయితే వచ్చేస్తాం మనకి స్టెబిలేషన్ వీడియో అనేది ఎక్కడ తగ్గే ఛాన్స్ లేదని చెప్పుకోవచ్చు. అలాగే ఇందులో పోర్ట్రేట్ షాట్స్ కూడా చాలా అద్భుతంగా తీసుకోవచ్చు. లైట్ మోడ్ ఇలాంటి చాలా మోడ్స్ ఉన్నాయి. ఏ మోడ్స్ ఇవన్నీ ఉంటాయి మనకి కెమెరా దగ్గర అయితే ఎక్కడ స్కిప్ అయితే చేయలేదు. కెమెరా ఫీచర్స్ కూడా కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి. ఈసారి సెన్సార్ పరంగా చూసుకుంటే మాత్రం బ్యాక్ సైడ్ కెమెరాలో మనకి సోనీ సెన్సార్ అయితే వాడే అవకాశం ఉంది. ఆ సెన్సార్ అయితే ఇంకా లీకేజ్ కాలేదు. మేబీ లీకేజ్ అయితే మీకు మరోసారి అయితే అప్లోడ్ అయితే చేస్తాను. అప్పటి వరకు అయితే వేచి ఉండండి. అండ్ ఓవరాల్గా మనకి కెమెరా డిపార్ట్మెంట్ చూసుకున్నా కూడా కొంచెం బెటర్ అనిపించింది నాకైతే. దీని మీద మీ ఒపీనియన్ ఏమన్నా కూడా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం 20 MP సెల్ఫీ కెమెరా ఇచ్చారు. ఇందులో ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ ఇచ్చారు. ఈ బ్యాక్ సైడ్ కెమెరా అయితే కొంచెం బెటర్గా ఉంది. ఫ్రంట్ సైడ్ సెల్ఫీ కెమెరా 20 MP అనేది కూడా కొంచెం బెటర్ అని నా ఒపీనియన్. ఎందుకంటే ఈసారి సెల్ఫీ కెమెరాలో 20 MP ఉంది కాబట్టి కొంచెం సెల్ఫీస్కి అయితే కొంచెం బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఇందులో ఫుల్ HD 30 FPS అయితే వీడియో రికార్డింగ్ చేసుకోవచ్చు. సెల్ఫీలో కూడా మనకు ఆప్టికల్ స్టేబిలేషన్ వీడియో రికార్డింగ్ చేసుకునే అవకాశం ఇచ్చారు కాబట్టి ఇది కూడా చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ స్టేబిలేషన్ వీడియోస్ అనేది మనకు సెల్ఫీలో చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీలో అయితే తీసుకోవచ్చు. ఇది కూడా మనకు ఫుల్ హెచ్డీ 30 FPS అయితే అవుట్పుట్ అనేది కొంచెం బెటర్ వస్తుంది. బ్యాక్ సైడ్ చూసుకుంటే 60 FPS అయితే బెటర్ అనేది అవుట్పుట్ అయితే వచ్చేస్తుంది. ఒకటైతే గుర్తుపెట్టుకొని స్టేబిలేషన్ వీడియోస్ కావాలనుకున్న మిత్రం బ్యాక్ సైడ్ ఫుల్ హెచ్డీ 60 FPS తీసుకోవాలి.
ఫ్రంట్ సైడ్ చూసుకుంటే మాత్రం ఫుల్ హెచ్డీ 30 FPS అయితే తీసుకోండి, చాలా బెటర్ అవుట్పుట్ అయితే వచ్చేస్తే నా సజెషన్ అయితే ఇదే. మీకు ఒకవేళ ఈ కెమెరా నచ్చిందో నచ్చలేదు కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే బ్యాటరీ చూసుకుంటే మాత్రం బ్యాటరీ వచ్చి 5500 mAh బ్యాటరీ లభిస్తుంది, 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ లభిస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ ఒక 45 వాట్ ఫాస్ట్ ఛార్జర్ కాబట్టి 100% ఛార్జింగ్ ఎక్కడానికి ఎంత లేదు మనకు ఒక 30 నుంచి 40 మినిట్స్ వరకు అయితే టైం అనేది తీసుకుంటుంది. బ్యాటరీ బ్యాకప్ అనేది 5000 నుంచి 500 mAh బ్యాటరీ కాబట్టి ఒక 1 డే వరకు అయితే బేసిక్గా వచ్చేస్తుంది. నార్మల్గా యూజ్ చేసుకున్న మాత్రం 1 డే వచ్చేస్తుంది. హెవీగా వాడితే మాత్రం 8 నుంచి 9 అవర్స్ అయితే బ్యాటరీ బ్యాకప్ వస్తాయి కాబట్టి బ్యాటరీ బ్యాకప్ అనేది మీ వాడే దాని మీద ఒపీనియన్ ఉంటుంది కాబట్టి కొంచెం బ్యాటరీ బ్యాకప్ అయినా కూడా కొంచెం బెటర్ అని నాకు అనిపించింది. దీని మీద మీ ఒపీనియన్ ఏమైనా ఉన్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై అయితే ఇవ్వండి. ఇప్పటివరకు లీకేజ్ ఉన్న స్పెసిఫికేషన్ అయితే ఇవి ఉన్నాయి. మరిన్ని స్పెసిఫికేషన్ తెలుసుకునే ముందు చిన్న రిక్వెస్ట్ ఏంటంటే మరీ డిస్టర్బ్ చేస్తున్నాను అనుకోకండి. కొత్తగా ఎవరైతే మన ఛానల్ చూస్తే మాత్రం ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టండి. వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ అండ్ షేర్ చేయండి ఫ్రెండ్స్. ఇక మిగతా స్పెసిఫికేషన్ చూసుకుని ఇందులో వచ్చిన ఆండ్రాయిడ్ విషయానికి వస్తే ఆండ్రాయిడ్ వచ్చి ఆండ్రాయిడ్ 14 లభిస్తుంది. అలాగే ఓఎస్ గురించి వస్తే మాత్రం హైపర్ ఓఎస్ లభిస్తున్నాయి. వీటి అప్డేట్ విషయానికి వస్తే మాత్రం 2+3 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ వస్తాయి. కాకపోతే మేజర్ అప్డేట్స్ వచ్చి మాత్రం 5 ఇయర్స్ వరకు అయితే అప్డేట్స్ అయితే లభిస్తుంది. చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. ఈ అప్డేట్స్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. అలాగే ర్యామ్ అండ్ రోమ్ విషయానికి వస్తే బేస్ మోడల్ 8GB ర్యామ్ 128 వేరియంట్ లభిస్తుంది. ర్యామ్ కెపాసిటీ వచ్చి మాత్రం LPDDR4X ర్యామ్ లభిస్తుంది. స్టోరేజ్ కెపాసిటీ వచ్చి మనకు UFS నుంచి 2.2 లభిస్తుంది. ఇక మీకు స్పీడ్ అనేది చూసుకుంటే మాత్రం UFS నుంచి 2.2 అనేది కొంచెం నార్మల్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. ఇక్కడ ఈ రేంజ్లో చూసుకుంటే ఇక్కడ మాత్రం ఈ మైనస్ స్పీడ్ అని చెప్పుకోవచ్చు. 3.1 ఇస్తే కొంచెం బెటర్గా ఉంటుంది. మేబీ ఫ్యూచర్లో అప్డేట్ అవుతారు కావచ్చు నేను అనుకుంటున్నాను. చూడాలి మేబీ ఫ్యూచర్లో మనకి ఏమన్నా 15 Pro ఇట్లా ఇలాంటి ఏమైనా తీసుకొస్తే అందులో అప్డేట్ అయితే చాలా బెటర్ అని నా ఒపీనియన్. అలాగే ఇందులో మిగతా ఫీచర్స్ చూసుకుంటే మాత్రం డాల్బీ అట్మాస్ సపోర్ట్ ఉంది, డాల్బీ విజన్ అయితే లేదు, స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి, లౌడ్ స్పీకర్ ఉంది, అలాగే డ్యూయల్ స్టీరియో స్పీకర్స్ అయితే లేవు. IP60 రేట్ పరంగా చూసుకుంటే మొత్తం IP68 రేటింగ్ ఉంది. అలాగే మనకు IP69 రేటింగ్ కూడా ఉంది కాబట్టి చాలా బెస్ట్ అని చెప్పుకోవచ్చు. అంటే ఎంత రఫ్ అండ్ టఫ్ వాడినా కూడా మనకు IP69 రేటింగ్ ఉంది కాబట్టి చాలా బెస్ట్ వర్త్ అని అనుకుంటున్నాను. ఒకవేళ ఈ స్పెసిఫికేషన్ మీకు నచ్చలేదు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని గురించి మీకు ఇంకేమైనా విషయాలు కావాలనుకున్నా కూడా తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దీని ప్రైస్ విషయానికి వస్తే ప్రైస్ వచ్చి మాకు 25,000 నుంచి 30 లోపు అయితే లాంచ్ చేసే అవకాశం ఉంది. ఈ ప్రైస్లో ఉన్నారు అనుకుంటున్నారో మీరు తప్పకుండా కామెంట్ అయితే రిప్లై ఇవ్వండి. దాని గురించి ఏమైనా డీటెయిల్స్ బయటకు వస్తే మాత్రం మీకు డిస్క్రిప్షన్లో పెడతాను. ఒకవేళ మరొక వీడియో అనేది తీస్తాను ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటాను. నచ్చితే మాత్రం తప్పకుండా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ అయితే ఆల్లో పెట్టి కొంచెం సపోర్ట్ అయితే ఇవ్వండి ఫ్రెండ్స్. ఓకే ఫ్రెండ్స్, దీని మీద మీరు చూసిన టెక్నికల్ తెలుగు మరో కొత్త వీడియోతో కొత్త ఇన్ఫ్లుయెన్స్తో మళ్ళీ కలుద్దాం. టాటా బాయ్.